అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. ఈ వీడియోలో మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాజ్పల్లి గ్రామంలో కొండారెడ్డి గారు 50 ఎకరాలలో వివిధ రకాల పంటలు పూర్తి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. వారి దగ్గరకు వచ్చాము. వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కొండారెడ్డి గారు. నమస్కారం. మీ వివరాలు చెప్పండి సార్. ఏం చదువుకున్నారు, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి సార్. నా పేరు కొండారెడ్డి. మాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాజ్పల్లి స్వగ్రామం. మా తల్లిదండ్రుల పేరు, మా నాన్నగారి పేరు నాగిరెడ్డి, దివంగతులైనరు. మా అమ్మ పుల్లమ్మ. మాది పూర్వకాలం నుంచి మా తాత ముత్తాతల నుంచి మాది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. నేను గ్రాడ్యుయేషన్ వరకు బీఎస్సీ చేసిన 1982-84 నాది గ్రాడ్యుయేషన్. ఒక ఉద్యోగరీత్యా జీవనోపాధి కొరకు అయ్యి ఆ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు నేను హైదరాబాద్లో జీవనాన్ని సాగించేసి మళ్ళీ ఎక్కడైతే మా పూర్వీకులు ఏదైతే చేసినరో వ్యవసాయము, ఆ వ్యవసాయానికి రావాలి బ్యాక్ టు రూట్ అని చెప్పేసి మళ్ళీ తిరిగి మా స్వగ్రామానికి 2013-14లో మా స్వగ్రామం చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ గో ఆధారిత వ్యవసాయం చేస్తుంది. సో అప్పటి నుంచి మొత్తం వ్యవసాయం కంటిన్యూ చేస్తున్నారు? అప్పటి నుంచి వ్యవసాయం చేయడం జరుగుతున్నది. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారా జాబ్ వదిలి మరి మీ ఊరు రావడం? మా ఫ్యామిలీ అంటే మా మిస్సెస్ కూడా కొంత ఇక్కడికి పల్లెటూరుకే రావాలని ఒక ఆమెకు బలమైన కోరిక ఉండే. ఎందుకంటే పిల్లలను ఎడ్యుకేషన్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా మనం ఇక్కడ ఖర్చు లేదు అయిపోయింది. పిల్లలు పెద్ద అబ్బాయి అయిపోయి యూఎస్ఏ వెళ్ళిండు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా ఉద్యోగరీత్యా సింగపూర్ పోయిండు. మనం ఇక్కడ ఉండి చేసేది ఏముంది, మనం కూడా పోయి చేసేసి మనం వ్యవసాయం చూసుకుందాం ఈ హైదరాబాద్లో అనేది చేసి తిరిగి రావడం జరిగింది. ప్రజెంట్ ఎన్ని ఎకరాలు పంటలు సాగు చేస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఒక 50 ఎకరాలు, ఒక 50 ఎకరాల్లో ఒక 10 ఎకరాలు బీడుగా ఉంటుంది, అంటే కొంత రాళ్ళు రప్పలు ఉంటుంది. మిగతా 40 ఎకరాలు అయితే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం. అంటే మీరు రిటర్న్ వచ్చిన తర్వాత గో ఆధారిత వ్యవసాయం స్టార్ట్ చేశారు. అంతకుముందు మీ పేరెంట్స్ కూడా ఇదే చేసేవాళ్ళ? మా పేరెంట్స్ అంటే కొంత కెమికల్గా అయింది. నేనంటూ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నేల స్వభావాన్ని కాపాడాలి, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని ఒక బలమైన కోరిక నాకు ఉండేది. కామన్గా ఏముందంటే మనం సింపుల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినామంటే మనకి ఏదో చిన్న వైరల్ ఫీవర్ లాంటిది వచ్చేసిందంటే డాక్టర్ చెప్తాడు మనం పరీక్షించి, నీకు ఏం లేదు, ఒక వైరల్ ఫీవర్ లాంటిది ఉంది, ఈ 2 రకాల మాత్రలు తిన్న తర్వాత వేసుకోమంటాడు. తిన్న తర్వాత ఎందుకంటే ఈ శరీరానికి శక్తి కావాలి. వేసుకునే ట్యాబ్లెట్ ఏంటంటే మన శరీరంలో ఏ విటమిన్ లోపం ఉందో ఆ లోపాన్ని మాత్రమే సరిచేసేది. కానీ శరీరానికి శక్తి మనం వేసే ఫెర్టిలైజర్ ఏముందో భూమిలో ఉండే లవణాన్ని మాత్రమే తీసుకొస్తుంది. భూమిలో లవణం కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పశువుల ఎరువు కానీ పచ్చి రొట్టో కానీ భూమికి అనేది మనం కాపాడాలంటే అవి ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ఏముంది, పాడి పంట అనే 2 అవినాభావ సంబంధం. అంటే పంట నుంచి పాడిని విడదీసినాం మనం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ పొద్దు పాడితో దీన్ని చేయడం అనేది లేబర్ ప్రాబ్లము, ఇంకో ప్రాబ్లము. ఇప్పుడు అంతా కల్చర్ కంప్యూటర్ యుగం అయిపోయింది కదా, దీన్ని ఎవరు చేస్తారని చెప్పేసి ఆ నేల స్వభావాన్ని కాపాడాలనే ఒక గట్టి తలంపుతోన, ఓకే, తలంపుతో ఈ గో ఆధారిత వ్యవసాయంలో దిగారు. కరెక్టే. దిగిన తర్వాత మీ సొంత నాలెడ్జ్ని ఉపయోగించుకు వచ్చారు? ఏమన్నా బుక్స్ చదవటం కానీ, ఏమన్నా కలవటం కానీ, లేదా నా సొంత నాలెడ్జ్తోన ఫస్ట్ 2013-14లో 2 ఆవులతో స్టార్ట్ చేసిన. ఓకే. 2 ఆవులతో స్టార్ట్ చేసి పాలేకర్ గారి విధానంలో ఒక గోవుతోన 25-30 ఎకరాలు చేయొచ్చు. ఏది జీవామృతము, ఘన జీవామృతం అనే నానుడితోన నేను స్టార్ట్ చేసిన. చాలా ఒడిదుడుకులు 2017-18 వరకు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న. నన్ను చూసి కొంతమంది ఈయన హైదరాబాద్ పోయి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తున్నానంటే ఈయన వ్యవసాయాన్ని చూసి, ఎందుకంటే దీంట్లో దిగుబడి చాలా తక్కువ, నేల పూర్తిగా కంప్లీట్గా ఏంటంటే దీంట్లో అనేది మన భూమిలో కర్బన శాతం అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. భూమిలో కర్బన శాతాన్ని భూమిని బలోపేతంగా చేసిన తర్వాత రాను దిగుబడి పెరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో 8 బ్యాగులు వస్తే, సెకండ్ వరి, 2వ సంవత్సరం 9 బ్యాగులు, 3వ సంవత్సరం 10 బ్యాగులు. ఎక్కడ వెనకడుగేయకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ ఆరటికి ఈ రోజు వరకు 2025-26 వరకు సంతృప్తికరమైన దిగుబడి. అంటే కెమికల్ వేసి పంట పండిస్తే ఎంత దిగుబడి వస్తుంది, నాకు అంత దిగుబడి వస్తుంది. నాది వరిలా ఎన్ని బ్యాగులు దిగుబడి తీశారు? నేను ఎన్ని బ్యాగులు అంటే ఇంచుమించు 20 క్వింటాల వరకు తీసేసిన, 30-35 బ్యాగుల వరకు తీసిన. ఇప్పుడు ప్రజెంట్ ఏ రకాలు తీశారు సార్? నేను నవారా తీసిన, మైసూర్ మల్లిక తీసేసేసిన, ఇంకా ఇటువంటి రకాలు తీసి. నవారా మైసూరు మల్లికలో 30-35 బ్యాగులు వచ్చినాయి. 30-35 బ్యాగులు తీసేసి. నేను వింటం ఏంటంటే నవారా కానీ మన పురాతన వెరైటీలు ఏమైనా సరే 20-25 బ్యాగులే కష్టం అంటున్నారు. మీరు ఎంతవరకు నిజం చెబుతున్నారు? అది
పూర్తి స్థాయిలో మీరు కావాలంటే ఇక్కడ ఎవరన్నా అడగండి. నేను ఇప్పుడు పోతే కూడా నేను వరిసేను కోసిన తర్వాత ఒక్కొక్క కాడ ఈ మాదిరిగా ఉంటుంది. ఓకే. భూమి బలోపేతంగా ఉన్నప్పుడు దాన్ని దిగుబడి తీయడం అనేది పెద్ద సమస్య కాదు సార్. ఇప్పుడు మనం ఏం చేసేసిన భూమి అనేది నేల స్వభావం మంచిగా ఉంటే 35 బ్యాగులు వచ్చింది సార్ నాకు. మీరు టోటల్ 50 ఎకరాల్లో 10 ఎకరాలు బీడ్ అన్నారు కదా, మిగతా 40 ఎకరాల్లో ఏమేమి పంటలు సాగుంది చెప్పండి. 20 ఎకరాల్లో వరి, ఓకే, ఒక 15 ఎకరాలు మామిడి తోటలు, ఓకే, ఒక 5 ఎకరాలు రకరకాల పంటలు అంటే రకరకాల చెట్లు అంటే కలప వృక్షాలు వేసేలే. పంట కాకుండా కలప వృక్షాలు అంటే నేను ఒక పంటను 3 భాగాలుగా విభజించుకున్నా. మొదటిది ఏంటంటే స్వల్పకాలికం. స్వల్పకాలికం అంటే మనం పంట పెట్టినామంటే ఒక 3-4 నెలల్లో వచ్చిందంటే రైతు దినసరి ఖర్చుల కొరకు. ఓకే. స్వల్పకాలికం. మధ్యకాలికం అనేది ఏంది, ఒక 4-5 సంవత్సరాలకు పంటలు చేతికి వచ్చేసి 4-5 సంవత్సరాల తర్వాత పంట చేతికి వచ్చేది. ఉదాహరణ మామిడి కానీ నేరేడు కానీ ఇవి మనం నాటిన తర్వాత 4-5 ఏళ్లకు అవి మన పిల్లలు పెరిగే కొద్దీ మనకి ఇతరాత్ర మనకు కూడా ఖర్చులు పెరుగుతుంటాయి వ్యవసాయం దానికి. ఇప్పుడు మీ పొలంలో ఉన్నవి మామిడి చెట్లు కనిపించినవి, కొబ్బరి చెట్లు కనిపించినవి సార్. జనరల్గా కొబ్బరి చెట్లు వచ్చేసేసి మనం గోదావరి జిల్లాలకి అని వింటున్నా ఉంది. నేను వింటున్నా, మీరు వింటున్నారు కదా. ఇప్పుడు మీ పొలంలో కనిపించే కొబ్బరి చెట్ల వయసు ఎంత, ఎన్ని చెట్లు ఉన్నాయి సార్? నేను 2013-14లో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. గంగా బోండా అనే ఒక వెరైటీ నాటడం జరిగింది. అంటే పొడవుటి రకాలు, దాంట్లో సిలోన్ అని కూడా కొన్ని రకాలు నాటడం జరిగింది. నాకు నాటిన ఒక 5-5.5 సంవత్సరం నుంచి కాపు రావడం జరిగింది. కాపుకు అనేది కొబ్బరి ఏంటంటే మీరు అన్నట్లు ఒకటి కోస్తా తీర ప్రాంతంలో కొబ్బరి బాగా వస్తుంది. అక్కడ కోస్తా తీర ప్రాంతం రావడానికి కారణం ఏందని అంటే అక్కడ హ్యూమిడిటీ, ఓకే, దానికి తేమ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో తేమ శాతం అనేది ఎందుకంటే ఎండకి ఎండుతుంది, వానకు నాతుంది. ఇక్కడ కొబ్బరికి కావాల్సింది ప్రధానంగా కింద నీరు, పైన సూర్యరశ్మి. అంటే కోస్తా తీర ప్రాంతానికంటే అద్భుతమైన కాపు ఇక్కడ కాస్తున్నాయి. నేను ఉదాహరణ మీకు ఇక్కడ ఉన్న ఒక 4 చెట్లు చూపెట్టేస్తా, ఒక 15-20. అక్కడ అంత అద్భుతంగా ఇక్కడ కూడా కొవ్వు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కొబ్బరి 2013లో వేసేటప్పుడు ఎలా ధైర్యం చేయగలిగారు? మనకు రాదు అనేది ఒక నానుడు ఉంది కదా మన ప్రాంతంలో. ఎలా ధైర్యం చేయగలిగారు? ఎలా వచ్చింది మీకు ఆ ధైర్యం కొబ్బరి వేయడానికి? ధైర్యం అంటే దీనికి ఒక్కటి సార్, మామిడి అనేది ఒక ప్రధాన పంటగా నేను ఎంచుకొని మామిడిని వేయడం జరిగింది. మామిడి పంట అనేది మనకు వచ్చేసేది వేసవి కాలంలో మామిడి పంట వస్తుంది. ఆ వేసవి కాలంలో ఏమైందంటే మామిడికి గాలుల వడగాల్పులు కానీ, గాలి తీవ్రత కానీ, వడగాల్పులు గల వాన కానీ రావడం జరుగుతుంది. ఈ గాలి తీవ్రతను ఆపడం కొరకు అంటే బార్డర్ క్రాప్ కింద కొబ్బరిని నాటుకోండి. అంటే గాలి పీడనాన్ని తగ్గించి తోటలకు వదిలితే తోటలో రాలిపోవడం కానీ, చెట్లు విరగడం కానీ తక్కువ ఉంటుంది అనే ఒక ఆలోచనతోనే బార్డర్ క్రాప్ కింద కొబ్బరి నాటడం జరిగింది. ఓకే, కొబ్బరి పంట కోసం నాటలా, బోర్డర్ నాటే లక్కీగా పంట వస్తుంది మంచిగా. నేను ఒక విధంగా అనుకుంటే అది ఇంకో విధంగా నాకు లాభం జరుగుతుంది. ఓకే, వచ్చిన 4-5 సంవత్సరాలతో పంట స్టార్ట్ అయింది అన్నారు కదా. మీరు చెప్పిన దాన్ని బట్టి దగ్గర 2013లో నాటారంటే 2018 నుంచి పంట వస్తుంది. ఇది 2025-26 కాబట్టి దగ్గర 7 సంవత్సరాల నుంచి పంట వస్తుంది కదా. కొబ్బరి నుంచి చేస్తున్నారు. అట్లా కాబట్టి బోండాలుగా ఏమన్నా నమ్మారా? బోండాలుగా అమ్మిన ఒక 3-4 ఇయర్స్ చెట్లు ఎక్కడానికి వచ్చినంత వరకు మేము ట్రై చేసేంత వరకు ఒక బోండాన్ని 25 నుంచి 30 రూపాయలు మా దగ్గరనే పెట్టి, మా ఇంటి దగ్గరనే పెట్టేసి కొబ్బరి బోండాలను అమ్మడం జరిగింది. ఓకే, అంతే. హోల్సేల్గా ఏమన్నా మీరు లారీలు ఏమమ్మలేదు. ఓకే, తర్వాత మీ పొలంలో నాకు ఒక్క చెట్లు కూడా కనిపించినాయి సార్. మరి ఒక్క కూడా మీరు ధైర్యం చేసేసారో అనిపిస్తుంది నాకు. నేను ఒక్క కూడా ఏం చేసేసానంటే, ఒక్కకి ఏంటంటే ఇప్పుడు కర్ణాటక కొంత ప్రాంతంలో, కేరళ కొంత ప్రాంతంలో ఒక్క వస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే రాదు అనేది. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే 40-45 డిగ్రీల వరకు, అత్యధికంగా 46 కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ టెంపరేచర్ని ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసేసానంటే మహాగని చెట్లు, కొన్ని రకాల చెట్లు నాటిన టెంపరేచర్ను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మన దగ్గర కూడా ఒక్క నాటి చూతంలో ఒక చిన్న ప్రయోగానికి మాత్రమే ఇక్కడ ఒక్క చెట్లు నాటడం జరిగింది. ఎన్ని మొక్కలు నాటారు సార్? ఇప్పుడు నేను ఎకరానికి ఒక 600 మొక్కలు చొప్పున 2 ఎకరాల్లో కలిపి 1200 మొక్కలు నాటడం జరిగింది. ఎక్కడ తెచ్చారు సార్ మొక్క? ఎక్కడ తెచ్చారండి? ఈ ఒక్క మొక్కలు వచ్చేసి మన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ నుంచి చెప్పేయడం జరిగింది. ఎంత పడింది సార్ మొక్క ఒకటి? ఒక మొక్క వచ్చేసేసి 27 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో పడ్డది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చేసి ఒక 8 రూపాయలు పడ్డది. మొత్తం మీద ఒక 38 రూపాయల్లో దాదాపు మనకి ఇక్కడికి చేరింది. ఓకే, అన్నీ ఒకేసారి వచ్చిన ఒక్క మొక్కలన్నీ ఫేజులుగా తెచ్చారండి. అంటే మొక్కల గ్రోత్ నాకు చూస్తుంటే కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కనిపిస్తున్నాయి, అందుకని అడుగుతున్నాను. కొన్ని మొక్కలు పెద్దగా ఉండమంటే కొంత ప్రయోగంగా ఫస్ట్ ఒక ఎకరాలో నాటి చూసేసేసిన ఇవి ఎట్లా వస్తుందో దీని బ్యాజ్ అని చెప్పేసేసి దాంట్లో గ్రోత్ కొంత ఈ ఒక్క గ్రోత్ కూడా ఎట్లా అంటే ఫస్ట్ నాటిన 1-2 సంవత్సరాలు పెద్ద గ్రోత్ కనపడే, సెకండ్ ఇయర్ నుంచి దీంట్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత గ్రోత్ ఫాస్ట్గా ఉంది. మిగతా దాంట్లో కూడా ఎందుకు నాటకూడదు అని చెప్పేసి నెక్స్ట్ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెప్పేయడం జరిగింది. మీ దగ్గర ఉన్న మొక్కల్లో ఎక్కువ వయసు ఎన్ని సంవత్సరాలు ఉంది సార్? 4 సంవత్సరాల మొక్కలు ఉంది ఎక్కువ వయసు. ఏమైనా కాపు బిగిన్ అయిందా? ఇప్పుడు 1-2 మొక్కలు అక్కడక్కడ పూత వచ్చేసి గెలలు వేస్తున్నాయి. అది నెక్స్ట్ ఇయర్ అయితే పూర్తి స్థాయిలో అయితే 5వ సంవత్సరం అయితే పూర్తి స్థాయిలో రావచ్చు అని ఒక ఆశ. అంటే ఈ మధ్య నేను ఇటీవల కాలంలో చాలా వింటున్నాను ఒక్క వేసేవాళ్ళు రైతుల గురించి.
మీరు ఏ ఉద్దేశం వేశారు? ఆల్రెడీ తెలుసుకొని వేశారా లేకపోతే ఏదో వేగ్గా వేసేసారా ఒక్కని? నేను నిజంగా కూడా ఇది వాణిజ్య పంట, దీన్ని చూస్తాం మనం ఒక ప్రయోగం అయితే చూస్తాం. ఈ టెంపరేచర్ అయితే బ్యాలెన్సింగ్ చేసేసేసాం. వచ్చిందంటే కూడా మనం కూడా మన దగ్గర పంట పండించేసేసి వాళ్ళకి ఎకరానికి 4-5 లక్షలు మనకు అంత లేకుండా ఒక ఎకరకు ₹1,00,000 వచ్చిన అదనపు ఆదాయమే కదా మనకు అని చెప్పేసేసి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ అని చెప్పేసి నాటుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన మామిడి కానీ ఒక్క, కొబ్బరి వీటన్నిటికి కూడా ప్రాక్టీసెస్ సేమ్ చేస్తారా, ఏమన్నా మారుస్తుంటారా? అంటే సాయిల్ అప్లికేషన్ కానీ స్ప్రేయింగ్స్ కానీ ఏమన్నా సేమ్ టోటల్గా సాయిల్ అప్లికేషన్ కానీ సాయిల్ ఫెర్టిలిటీ కానీ మేమంతా టోటల్గా ఇచ్చేసేది స్ప్రేయింగ్ కానీ అన్నిటి కామనే కదా, అంతేగాని పంటకు సపరేట్ లేదు కదా సార్? ఏం లేదండి. ఓకే కొండారెడ్డి గారు, మీరు మీ 40-50 ఎకరాల పంటలు ఉపయోగించే కషాయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీ పంటల విశేషాలు తెలిసారు, చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు సార్. చూద్దాం ఆదాయం ఎంతవరకు వస్తుందని ఫర్దర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.